పరాక్రమం డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఫిలిం మేకింగ్ టెక్నిక్స్, ఫిలిం మేకింగ్ ఛాలెంజెస్ ఆయన ఎలాంటివి ఫేస్ చేశారు? ఎందుకంటే ఆయన మల్టిపుల్ క్రాఫ్ట్స్ ఒకే సినిమాలో చేస్తారు. మిగతా వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఇచ్చినా కానీ ఆయన హీఈస్ ది కెప్టెన్ ఆఫ్ ద షిప్, హీఈస్ ద మేకర్ అండ్ హీఈస్ ద యాక్టర్. సో ఆయనతోటి సినిమా వెనకాల జరిగే రహస్యాలు అంటే మేకింగ్లో చేసే ఛాలెంజెస్ వగైరా వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. పరాక్రమం సినిమా రిలీజ్ అయింది, చాలామంది ప్రేక్షకులు దాని ఆ అటెన్షన్ గ్రాప్ చేసింది. సో వాళ్ళ రియాక్షను, ఈయన సాటిస్ఫై అయ్యారు లేదా తదితర విషయాలు. సో సరోజ్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. సో బండి సరోజ్ కుమార్ గారు, మీ సినిమా పరాక్రమంలో మొట్టమొదటి ప్రశ్న వెరీ రొటీన్గా చిన్న అడగకుండా డైరెక్ట్గా కథలోనే ఒక మెయిన్ ఎలిమెంట్ గురించి అడగబోతున్నాను. సత్యబాబు పాత్ర చాలా అమాయకమైన పాత్ర. స్వాతి ముత్యంలో కమల్ హాసన్, చెంట్లో వెంకటేష్ లాగా ఒక చాలా చిన్న పిల్లాడి మనస్తత్వంతో ఉన్న ఎదిగిన వ్యక్తి పాత్ర. అనుకోకుండా ఒక పల్లెటూరులో జరిగిన, తన ఊర్లో జరిగిన నేరాన్ని చూసి, ఆ నేరం చేసిన వ్యక్తి మున్సిబు, వాడి గురించి ఎదరవాడికి చెప్పడం అంటే వాడంటేనే భయం, ఇంకోటికి చెప్పడం ఇంకా భయం, కానీ చెప్పాలి లేకపోతే కష్టం. లోపల ఒక భయంకరమైన నిజాన్ని చూశాడు. దాన్ని ఒక నాటక రూపంలో రూపొందించి వేయడం అనే ఎలిమెంట్. అంటే ఒక సినిమా కథలో అంతర్గతంగా ఒక నాటకం ద్వారా చెప్పే కథ అనే మెటాఫర్ని మీరు తీసుకున్నారు. ఇట్స్ బ్రిలియంట్. ఈ సినిమాలో బ్రిలియంట్ పాయింట్ అది. సో దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ సినిమాలో ఆ నాటకం, సినిమాలో నాటకం చూపించడానికి ఇన్స్పిరేషన్ అండ్ దిస్ పాత్ర సత్యబాబు పాత్ర అంటే ఏంటంటే, నేను యాక్టర్గా ఎప్పుడు ఛాలెంజింగ్ రోల్ చేస్తుంటాను. మీరు నిర్బంధంలో చూస్తే ఒక రేపిస్ట్ మనిషిగా ఎలా మారాడు, అది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే క్రైమ్స్లో అన్నిటికన్నా వర్స్ట్ క్రైమ్ రేపు. అలాంటి రేపిస్ట్ మనిషిగా మారితే జనాలు యాక్సెప్ట్ చేయాలి. సో అది ఫస్ట్ ఛాలెంజ్ కింద తీసుకున్నాను. సెకండ్ నిర్బంధం 2 చేసినప్పుడు మొత్తం పొలిటికల్ సెక్టర్లో ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని తీసుకుని అందులో పాత్రలు నటించాను. సో అన్ని వర్గాల పొలిటికల్ ప్రేక్షకుల నుంచి కూడా ఆమోదం వచ్చేటట్టు చేశాను. అది కూడా సక్సెస్ అయింది. నెక్స్ట్ దొరబాబు, మాంగళ్యం సినిమాలో దొరబాబు పాత్ర వేసినప్పుడు యూత్ని అట్రాక్ట్ చేయాలి, యూత్లో ఉన్న అపోహల్ని తొలగించాలి, ప్రేమ గొప్పతనం చెప్పాలి, నిజమైన ప్రేమ అంటే ఏంటి చూపించాలి. ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ గురించి తీశాను. అది కూడా సక్సెస్ అయింది. సో ఇప్పుడు నేను థియేటర్కి వచ్చినప్పుడు ప్రేక్షకులు నన్ను ఎలా చూస్తారు, ఎందుకంటే ఇప్పుడు కల్ట్ ఫిల్మ్ చేశాను, అంతా నన్ను అగ్రెసివ్గా రాగా చూశారు. సో ఒక అమాయకుడు పాత్ర వేస్తే ఎలా ఉంటుంది అని ఫస్ట్ అక్కడి నుంచి మొదలైంది. తర్వాత నాకు చిన్నప్పటి నుంచి మా తాతగారు ఊరు సెలవులకు వెళ్ళినప్పుడు నాటకాలు చూసేవాడిని. ఇప్పుడు ఆ నాటకాలు అనేవి లేవు, పల్లెటూరులో లేవు. సో ఆ కల్చర్ని చూపించాలి, ఒక రంగస్థల నటుడిగా నటించాలనుకున్నాను. సో అక్కడి నుంచి సత్యబాబు పాత్ర నుంచి ఈ నాటకం అనేది, వీడు ఒక రంగస్థల నటుడైతే ఎలా ఉంటుంది, అలాంటి వాడు ఒక పిరికివాడు. వాడు చూసిన నిజాన్ని వాడి కొడుక్కి చెప్పి రివెంజ్ తీసుకోవాలంటే, ఇప్పుడు వాడి కొడుకుని ఆయన చమ్మని అయితే చెప్పలేడు, ఎందుకంటే హీ బిలీవ్స్ ఇన్ సిస్టంలో ఉండే వ్యక్తి, ఒక సామాన్యుడి కింద సత్యబాబు అనేవాడు. సో వీడు ఎలా చెప్తే బాగుంటుందని ఆలోచించి అప్పుడు ఒక పుస్తకం రాసి దాని పేరు పరాక్రమం అని పెట్టి, వీళ్ళలో లేని పరాక్రమాన్ని పుస్తకం రూపంలో రాసి వీడి కొడుకుని కళాకారుడిగా కళతోనే రివెంజ్ తీసుకోవాలి అనే ఒక ఆస్పెక్ట్ని నేను నా మైండ్లో తట్టి అలా రాశాను. ఈ యొక్క ఎలిమెంట్ని పెట్టడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే ఈ సినిమాలో దీని ద్వారా ఒక విషయాన్ని ఇండైరెక్ట్గా కన్వే చేయాలి అనేది ఇన్స్పిరేషన్. జనరల్గా మీరు చూసిన నాటకాలు అమాయక పాత్ర నాటకీయంగా ఎంత ఇది చేస్తే అని చెప్పారు. కాకపోతే ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో నాటకం ద్వారా చెప్పిన ఏదైతే ఉందో అది చాలా తక్కువ నిడివి ఉంది అనేది ఒక కంప్లైంట్ ఉంది. జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని సినిమాలు ఉన్నాయి సార్, నేనింతే, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు, జగత్తాండా 1. వీటిలో ప్రొటగోనిస్ట్ ఒక నెరేషన్ ఇస్తూ ఉంటాడు, అది వినపడకుండా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తూ ఉంటుంది. వాడు ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలన్న ప్రేక్షకుడు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అయ్యే ఛాన్స్ అక్కడ ఉంది. ఛాన్సే కదా, అయ్యారు కూడా. ఇందులో డిస్సాటిస్ఫాక్షన్ అవ్వలే, ఎందుకంటే యమ్ముడు ఎలాంటి డైలాగ్ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఒరే నువ్వు చేసిన పాపాలకి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు, నేను వస్తున్నా అని అతను చెప్పిన డైలాగే ఇందులో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఆ నాటకంలో జరిగిన సిచ్యుయేషన్ని కొంతవరకే రిఫ్లెక్ట్ అయింది. ఆ నాటకాన్ని పూర్తి స్థాయిలో స్టేజ్ మీద చూపించేలాగా ఇంకొంచెం పెంచేలాగా ఎందుకు ఆలోచించలేదు? లేదు, యముడు శిక్ష, వాడు విధించే శిక్షల గురించే తీశాను. ఇప్పుడు ఈ పరాక్రమంలో ఏం రాస్తాడు వాళ్ళ నాన్న, వీడికి తప్పు చేశాడు, వాడికి శిక్ష విధించాలి. సో యముడిని వాళ్ళకి చూపించాలి, ఆ క్యారెక్టర్స్కి చూపించాలి. సో యముడు వచ్చి నువ్వు ఇది చేసావు అది చేసావు అనకుండా అసలు ప్రతి ఆస్పెక్ట్లో, ఇప్పుడు ఆవిడంటది నేను ముసలిదాన్ని ఆడదాన్ని నన్ను వదిలే అంటది ఫస్ట్ చేసిన అది మొదటి అధ్యాయంలో.
నువ్వు ఆడదాని ఎలా అవుతావని, ఆడది అనే మాట వల్ల నీకు క్రెడిబిలిటీ రాకూడదు. అధ్యాయం 1 జస్ట్ ఆడదాని వల్ల నీకు సింపతి రాదు. నువ్వు ఎలాంటి ఆడదానివి, నువ్వు ఆడదాని వల్ల అవుతావు అని అక్కడ. వీడేమో నేను ముస్లింని, నన్ను అల్లా శిక్షించాలి, నువ్వెవరు శిక్షించడానికి అంటాడు. అరే హిందూయిజం అనేది కల్చర్ రా, ఇందులోంచే మతాలు పుట్టినాయి. నీ అల్లా కూడా హిందూయిజంలో దేవుడే. సో నువ్వు ఓకే, నువ్వు పుణ్యం చేస్తే అల్లా దగ్గర పోతావు, పాపం చేస్తే ఎక్కడ పోతావు, శైతాన్ దగ్గర పోతావు. ఆ శైతాన్ నేనేరా అంటాడు. సో అలా ప్రతిదీ కూడా దానికి ఉన్నదాన్ని, అంటే నేనేదో స్టోరీకి అవేగా లేవు ఇవి, వాళ్ళకి సంబంధించిందే. దాంట్లో ఒక పబ్లిక్కి ఒకటి చెప్పాలి, నా స్టైల్లో నేను అనుకున్న ఐడియాలజీ చెప్పాలనుకున్నాను. బట్ ఒక నాటకాన్ని 3 అధ్యాయాలుగా వేస్తాడు చూసారా, అసలు నాటకం ఒక కథలో ఒక మెటాఫర్ని ఇంకో కథ చెప్పడం, కథానాయకుడు అనేది, దాన్ని 3 అధ్యాయాలుగా చెప్పడం అనేది బ్రిలియంట్ సార్. ఈ ట్రీట్మెంట్ ఎక్కడ పట్టారు అంటే దీని స్ఫూర్తి ఏంటి, ఇలా చూపించాలి అన్న దానికి ఒక కథాగమనం ఉంటుంది కదా, స్ట్రైట్గా వెళ్ళిపోయేలా కాకుండా ఫ్లాష్ బ్యాక్తో ఒకలా చెప్తారు. ఇది ఫ్లాష్ బ్యాక్ కూడా కాదు, నాటకం. జరిగిన ఒక నేర పరిశోధనని ఒక అమాయకుడైన వాడు ఇచ్చిన దానికి ఇతను దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా, ఇలాంటి ఒక కొత్త రకమైన డిజైన్ అది సినిమాలో. దీనికి స్ఫూర్తి ఏంటి? స్ఫూర్తి ఏం లేదు. ఇప్పుడు అందరిని ఒకేసారి శిక్షిస్తే బాగోదు. ఫస్ట్ వీళ్ళని శిక్షించాడు, ఎవరి మంత్రాల వాళ్ళని, తర్వాత పోలీసుని శిక్షించాడు అంటే నాటకంలో. సో ఇంకోటి ఏంటంటే కర్మ అని ఒకటి ఉంటుందని చెప్తాడు సిక్ పోలీస్తో కూడా. కర్మ అని ఒకటి ఉంటుందిరా, అది ఎవరిని వదిలిపెట్టదు అంటాడు. సో వీడి నాటకం వేయగానే ఆ కర్మ దానివల్ల వాడు చచ్చిపోతాడు ఏదో సిచ్యువేషన్లో వచ్చి. అలా నెక్స్ట్ మున్సిపల్కి కూడా అలాగే. సో అలా 3 సార్లు 3 విధాలుగా ముగ్గురిని శిక్షించాలి. అందులో పాత్రదారులైన, క్రైమ్లో పాత్రదారులైన వాళ్ళు ముగ్గురిని శిక్షిస్తాడు అంతే. సో డిస్కషన్లోనే అలా అనుకున్నారు అంటే ఇనీషియల్ స్టోరీ రైటింగ్ అదే అప్పుడు అనిపించింది. 3 పార్ట్స్ కింద చేస్తే బాగుంటుంది, 3 అధ్యాయాల కింద ఉంటే బాగుంటుంది అనిపించింది. బట్ చుట్టూ ఉన్న సీన్స్ ఆ 3 అధ్యాయాలని చిన్నవి చేసే అనిపించిందా ఎవరికైనా? అంటే ఇంకొంచెం ఉంటే బాగుంటుందని ఒక ప్రేక్షకుడిగా అనిపించింది నాకైతే. లేదు అంతే, 3 అధ్యాయాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి, దాని మించి ఏముండాలి. మిగతావి వీడు వేసే పాత్రలు, వీడు ఎలాంటి నటుడు, వీడు కూడా రంగస్థల నటుడే. సో వీడు ఎలాంటి పాత్రలు చేశాడు, ఫస్ట్ నక్సలైట్ పాత్ర వేస్తాడు కొండపల్లి సీతారామయ్య. ఐడియాలజీ ఏంటి, ఐడియాలజీని చెప్పాలనిపించింది. ఇప్పుడు నాయకుడు, రాజు, దొర అనేవాడు ఎవడో ఒక చీమలో కష్టపడి పుట్ట కట్టుకుంటే ఒక పాము వచ్చి ఆక్రమించేస్తుంది. ఇప్పుడు చలి చీమను అవుతుంది. అలాంటి పామే రాజు, దొర, నాయకుడు అనేవాడు, మనిషి కష్టాన్ని దోచుకునేవాడు అని తన ఐడియాలజీ, తను అలా చెప్పాడు. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్కి గాంధీజీకి మధ్యలో జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్ని, ఒక రెస్పెక్టబుల్ డిస్కషన్ని నేను ఊహించి రాశాను. ఓకే, సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు గాంధీజీ అప్పుడు మనతో కలిసిపో, అవన్నీ వద్దు, నువ్వు సెపరేట్గా చేయొద్దు అన్నప్పుడు ఆయన ఎలా అని ఉంటాడు, స్టిల్ గాంధీజీకి రెస్పెక్ట్ ఇస్తున్నాయి, లాస్ట్ మళ్ళీ కాలు పట్టుకుని వెళ్తాడు. సో అదొకటి చూపించాలనిపించింది, అది చూపించాను. అలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూపిస్తూ వీడి లైఫ్లో, లోవరాజ్ లైఫ్లో జరిగిన వాడు ఓడిపోయిన ప్రేమని, వాడు గెలవబోయే ప్రేమని, వాడు నిజంగా పగ కోసం వచ్చాడా, అసలు రీజన్ ఏంటనేది మళ్ళీ ప్రీ క్లైమాక్స్లో రివీల్ చేశాను అమ్మాయి మాటలతో. సో ఇలా ప్రతిదీ ఇంటర్లింక్, ఒక లైఫ్ స్టోరీ చూపించాలనిపించింది నాకు. లోవరాజ్ అనేవాడు వాడు లైఫ్ చూపించాలనిపించింది. దాని వెనకున్న ఒక ఎమోషన్, వాళ్ళ ఫాదర్ ఎమోషన్ కానీ, వీళ్ళలో ఉన్న ఎమోషన్ కానీ, అట్లా ఒక సామాన్యుడి లైఫ్. అదే ఒక థియేటర్ ఆర్టిస్ట్ లైఫ్. నాకు రంగస్థల నటుడుగా నటించాలని ఒక డ్రీము, అది దీంతో ఫుల్ఫిల్ చేసుకుని అట్ ది సేమ్ టైం ఒక కథ, దానికి తగ్గట్టు ఒక కథ అల్లి తీశాను.